ఈ 2025 సంవత్సరం ఒకవేళ ఒంటరిగా నువ్వు ప్రారంభించావు, అడుగులు వేస్తూ ఉన్నావు, నీ వ్యాపారంలో అడుగులు వేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితంలో అడుగులు వేస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, కానీ ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియని భయం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడంటే ఆయన నీ ఒంటరితనమును తొలగిస్తున్నాడు. ఎవరు నీతో పాటు కలిసి ముందుకు వెళ్ళకపోవచ్చు, నీ బంధువులే నిన్ను చేదరించుకోవచ్చు, నీ స్నేహితులే నిన్ను వదిలేయచ్చు. నీ ముందర నడిచేది ఎవరంటే యెహోవా నీ ముందర నడుస్తుంది. అందుకే మనిషిని తయారు చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 18లో రాయబడి ఉంటుంది, నరుడు ఒంటరిగా నుండుట మంచిదిగా. ఆయన చేసిన మానవుణ్ణి, ఆయన చేసిన మనిషిని ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ 2025 సంవత్సరంలో కూడా యు ఆర్ నాట్ అలోన్. నీ ఒంటరివి కాదు, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. అందుకే నీ ముందర యెహోవా నడుస్తున్నాడు.